వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనంలో వన్ ఆఫ్ ద పార్ట్ బోరగడ్డ అనిల్ కుమార్. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ జగన్ అభిమాని అంటూ అదేదో వేరే పార్టీ పేరు చెప్పేవాడు, వేరే పార్టీ కార్యాలయం కూడా పెట్టుకున్నాడు. కానీ తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని పచ్చి బూతులు మాట్లాడేవాడు, దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు మాట్లాడేవాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడినట్టే చెప్పేవాడు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక నోటి కారు కోతలకు వస్తే తెలుగుదేశం వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అలాంటిది ఇతను మాత్రం అడ్డదిడ్డంగా కారు కోతలకు వస్తుంటే ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ పతనంలో ఏదైతే ఆనాడు భువనేశ్వర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఎలా అయితే ఒక పతనానికి కారణమైన, ఇతను చేసిన వ్యాఖ్యలు అలాంటి పతనానికి కారణమైన. ఇప్పుడు ఈ మధ్యన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి నిన్న వెళ్ళి జగన్ లేని టైంలో అక్కడ మిగతా వాళ్ళతో ఫోటోలు దిగి నేను వైసీపీనే అని చెప్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చిన నేపథ్యంలో అతను ఏదైతే ఒక ప్రోమో ఒక యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేయడం, వైసీపీ నాయకుల్లో ఎవరైతే ఇతను మా పార్టీ కాదని చెప్పారో వాళ్ళని బూతులు తిడతా వాడెంత వీడెంత అని మాట్లాడినటువంటి నేపథ్యంలో బోరగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదంటూ వైసీపీ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూలోనూ సోషల్ మీడియా వేదికల మీద కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోంది. వీటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.